రెండవదిగా రమ్యమైన ఎత్తుగల చోట అంటే అర్థం ఏంటంటే, ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ నుంచి చూస్తే సూర్యుడు చాలా చిన్నగా కనపడతాడు, చంద్రుడు చాలా చిన్నగా కనపడతాడు. అదే నువ్వు పైకి వెళ్ళావనుకో, భూమి చిన్నగా కనపడుతుంది, సూర్యుడు గాని చంద్రుడు కానీ పెద్దగా కనపడతారు. ద వే యు లుక్ ద థింగ్స్ విల్ బి డిఫరెంట్ వెన్ యు ఆర్ ఇన్ హై ప్లేస్. నువ్వు ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు నీకు చూచే విధానం, నువ్వు చూచే విధానం, నీకు కనబడే విధానం మారిపోతుందండి. దేవుడు అంటున్నాడు, రమ్యమైన ఎత్తుగల చోట పరిశుద్ధతలో నువ్వు ఉంటే నువ్వు చూచేవంటిది, నువ్వు గమనించేవి, నీవు కనబడేవి చాలా వేరుగా ఉంటాయి. నువ్వు తక్కువ స్థితిలో ఉండి ఏదేదో చూస్తూ దేవా నేను పరిశుద్ధంగా ఉండాలి అంటే దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించాడు. రమ్యమైన ఎత్తుగల చోట అంటే దాని అర్థం ఏంటంటే, ద వే యు లుక్ ద థింగ్స్ విల్ బి డిఫరెంట్. నీ దృష్టి మారుతుంది, నువ్వు చూసే విధానం మారుతుంది, నీ కనబడే విధానం మారుతుంది. సింపుల్గా చెప్తాను, కింద నుంచి చూసినప్పుడు ఆ సమస్య పెద్దగా కనపడుతుంది. ఒకవేళ దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళేంత వరకు, ఆ ప్రాంతంలో గడుపునంత వరకు ఆ సమస్య చాలా పెద్దగా ఉంటుంది. కానీ ద మోర్ యూ బికమ్ క్లోజ్ టు గాడ్, దేవుడు గొప్పవాడుగా, సమస్య చిన్నదిగా కనపడుతుంది. ఈరోజు నీకు సమస్య ఎందుకు పెద్దగా కనపడుతుంది తెలుసా? సమస్య ఎందుకు నీ జీవితంలో చాలా పెద్దగా కనపడుతుంది తెలుసా? యు ఆర్ క్లోజ్ విత్ ద ప్రాబ్లం. నువ్వు సమస్యకు దగ్గర ఉన్నావు, దేవునికి దగ్గర లేవు. కూర్చొని ఆలోచన చేస్తున్నావు, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి, ఏం చేయాలి. దట్ ఈస్ ద రీజన్ వై యు ఆర్ ఏబుల్ టు సీ ద ప్రాబ్లమ్ యాజ్ ఎ బిగ్గర్. చాలా పెద్దగా నీకు కనపడుతుంది. పైకి వెళ్ళేటువంటి వ్యక్తికి పైనున్నవి చాలా మంచిగా కనపడతాయి, కింద ఉండేవి చాలా చిన్నగా కనపడతాయి. ఈరోజు నీ జీవితంలో నీ దృష్టిలో లోపం లేదు, కానీ నువ్వు ఉన్న స్థితిలో లోపం ఉంది. ద హైట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఉన్నతమైన అనుభవం నీ జీవితంలోకి, పరిశుద్ధతలో నువ్వు వెళ్ళినప్పుడు, పరిశుద్ధంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, నువ్వు చూచే విధానం, నువ్వు ఒకదాన్ని అంచనా వేసే విధానం మారిపోతుంది. అంచనా వేసే విధానం మారిపోతుంది. సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు, సంక్రాంతి పండుగ, క్రిస్మస్ పండుగ, ఈ రెండు పండుగలు వచ్చినప్పుడు చిన్నప్పుడు నాకు చేతికి చాలా పని పెట్టేవాడిని. నేను నా నడుముకు పని పెట్టేవాడిని. ఎందుకు తెలుసా? మా పక్కింట్లో ఒక ఆంటీ ఉండేది, ఆమె చాలా హైట్గా ఉంటుంది. ఆమె వేసే ముగ్గులు కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఆమె వంగి వేసిందంటే 15-16 తగ్గదు ఆమె. సో ఆమె ఇంటి ముందర అంత పెద్దది వేసిన తర్వాత నాకు అనిపించింది, అరే ఆమె ఇన్ని 15 చుక్కల ముగ్గులు వేస్తే ఇంకా నేనెంత వేయాలి? కాబట్టి బుక్కులు తీసుకొని ఆ దినాల్లో ఎక్కువగా ముగ్గులు ఎలా వేయాలి, 12 చుక్కలు 15 చుక్కలు ముగ్గులు వచ్చేవి. సో ఆ ముగ్గులన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకునేవాడిని. ఆమె 15 వేసిందా 16కి వెళ్ళిపోవాలి, ఆమె 16 వేసిందా 17కి వెళ్ళిపోవాలి, ఆమె 5 వేసిందా 7లో ఉంటాం. ఫస్ట్ ఆమెకు ఛాన్స్ ఇస్తాం. రాత్రంతా ఆమె వేస్తుంది, మనం తెల్లారుజామున మొదలు పెడతాం. ఎందుకు తెలుసా? ఆమె కంటే ఎత్తుగా ఉండాలి. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత ఒకరోజు ఒక దైవ సేవకురాలు చెప్పింది, అసలు ముగ్గు ఎందుకు వేస్తారు? ఒక దేవతను ఆహ్వానించడానికి, ఒక దేవతను ఇంట్లోనికి ఆహ్వానించడానికి, నీ ఇంట్లోనికి ఆహ్వానించడానికి నువ్వు ముగ్గేయాలి. నీ దేవుడు దేవుడా దేవత? అప్పుడు నా నేత్రాలు తెరుచుకున్నాయి. టాలెంట్ ఉంది కదా అని ముగ్గుల పోటీలకు పోతున్నావేమో. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ద వే యు లుక్ ద థింగ్స్ విల్ బి డిఫరెంట్. అది ఎందుకుంది? ఎందుకు స్టార్ట్ చేశారు? దాని వెనకున్న సత్యం ఏంటిది? దాని ఉద్దేశం ఏంటిది? అవి ఏం తెలియకుండా ఉంటుందండి. అంటే పైనుంచి చూడడం అనేటువంటిది వేరుగా ఉంటుంది. అందుకే ఇప్పుడు కొత్తది వచ్చింది కదా, డ్రోన్ వ్యూ అంటారు, ఏరియల్ వ్యూ అంటారు. అంటే టాప్ నుంచి తీసిన కడప వేరుగా ఉంటుందండి. ఇక్కడ నుంచి చూసి ఏం కనపడదు, ఆ గోడ కనపడుతుంది, ఆ చెట్టు కనపడుతుంది, ఆ బ్రిడ్జ్ కనపడుతుంది. కానీ ఏరియల్ వ్యూ చూసినప్పుడు అబ్బా కడప ఇంత అద్భుతంగా కదా, ఇంత అద్భుతమైన కడపలో నేనున్నానా అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది, దేవా ఇంత పెద్ద కడపలో నాకంటూ ఒక సొంత ఇల్లు ఇచ్చావా, దేవా నీకు స్తోత్రం. ఇక్కడ నుంచి చూసి ఏమనిపిస్తుంది, పక్కింట్లో ఆయనలో చూస్తే ఏముంది కడప అనిపిస్తుంది కదా. ఏరియల్ వ్యూలో చూడండి, దట్ ఈస్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ వ్యూ. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో ఎంత పరిశుద్ధతలో నువ్వు పెరుగుతావో అంతగా ప్రతిదాన్ని నువ్వు చూచే విధానం, నువ్వు గమనించే విధానం, నువ్వు నేర్చుకునే విధానం. ఈ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయొచ్చా, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి వెళ్ళొచ్చా, ఇప్పుడు ఈ పని చేయొచ్చా, ఇప్పుడు దీనికి ఖర్చు పెట్టవచ్చా, ఈ వ్యక్తిని నమ్మొచ్చా, ప్రతి దాంట్లో పరిశుద్ధతను, ప్రభువుకు ప్రాధాన్యతనిస్తావు. నువ్వు చూచే విధానం మారిపోతుంది. సియోను నివాసి రమ్యమైన ఎత్తుగల చోట ఉంటారు. వాళ్ళు చూచే విధానం జాగ్రత్తగా ఉంటుంది, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఉంటాయి, వాళ్ళు ఖర్చు పెట్టడం జాగ్రత్తగా ఉంటుంది, వాళ్ళు వెళ్ళేటువంటి స్థలాలు జాగ్రత్తగా ఉంటాయి. దేవుని బిడ్డలారా,
ఎవరింటికంటే వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. అరే అదేంటిది? బయట అందరు ఆల్ ఆర్ వెల్కమ్ అని పెట్టింటారు కదా, మా ఇంటికి రండి అని పెట్టరులేండి, తలుపు తెరిచింటారు. ఎవరింటికంటే వారికి ఇంటికి వెళ్ళొద్దు. జాగ్రత్త. ఎక్కడ నువ్వు ఆత్మీయంగా క్షేమంగా సురక్షితంగా ఉండగలవో అలాంటి వారి ఇంటికే వెళ్ళు. ఏ ఇంటికి పోతే నిన్ను తమ మాటలతో పొడిచి పెట్టి నీ విశ్వాసంలో పడగొడతారో అలాంటి వారికి దూరంగా ఉండు. బీ కేర్ఫుల్ ఇన్ యువర్ డెసిషన్స్. రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన వ్యక్తి తాను చూచే విధానం మారిపోతుంది. దేవుని బిడ్డలారా, ఎక్కడ ఉంటే ఆత్మీయమైన క్షేమం, ఎక్కడ ఉంటే పరిశుద్ధత, ఎక్కడ ఉంటే దేవుని దగ్గర అవుతా, ఎక్కడ ఉంటే దేవునికి ఇష్టునిగా జీవిస్తా, ఇష్టురాలిగా జీవిస్తా. రాయలసీమ భాష మాట్లాడతాను. ఎగేసుకొని తిరిగావా నష్టపోతాం. మనం ఎక్కడికైనా పోతాం, ఏమైనా చేస్తాం, ఏముందిలే దేవుడు ఉన్నాడులే. ఆహా, రమ్యమైన ఎత్తుగల చోటలోనూ ఉంచబడాలి. దేవుని బిడ్డలారా, రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడేటువంటి వ్యక్తి అతడు చూచే విధానం భయంతో చూడడు, విశ్వాసంతో చూస్తాడు. నీ దృష్టి మారితే నీ నిర్ణయాలు మారిపోతాయి. ద వే లుక్ ఎట్ ద థింగ్స్, దాన్ని చూచే విధానం మారితే నీ జీవితాల్లో పరిస్థితులు మారుతాయి. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రాన్ని చూశారు. అమ్మో ఎంత ఎర్ర సముద్రం. వాళ్ళని చూసుకున్నారు. మా దగ్గర పడవలేదు. ఒకవేళ ఈత కొట్టినా మధ్య వరకు ఈత కొడతాం. ఒకవేళ పురుషులు ఈత కొట్టాను అనుకో, స్త్రీలేంటి, పిల్లలేంటి, పశువులేంటి, వాళ్ళ ఆస్తి ఏంటి, అన్ని ఈత కొట్టవు కదా, అన్ని మునిగిపోతాయి. వాళ్ళు అనుకున్నారు అమ్మో ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం చాలా పవర్ఫుల్. పరిశుద్ధతలో పెరిగిన మోషే ఆ సముద్రాన్ని చూడలేదు, దేవుని వైపు చూచాడండి. దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే నీ చెయ్యొత్తు. మోషే దేవుడు చూచే విధానం ఏంటి తెలుసా? ఆ సముద్రాన్ని హలో అంటాం చూసావా, అలా చూశాడు. ప్రతిరోజు ఎవరన్నా కనపడలేదనక బ్రదర్ అంటాం చూసావా, అలా దేవుడు ఎర్ర సముద్రం దగ్గర మోషే చెయ్యొత్తు మోషే అన్నాడు. ఎంత సింపుల్గా చూశాడండి. మోషే కూడా అదే రకంగా చూశాడు. దేవుని బిడ్డగా ఒక సమస్యను నువ్వు చూసే విధానం మారిపోతుంది. భయంతో చూడవు, విశ్వాసంతో చూస్తావు. భయంతో చూడవు, సమస్యను భయంతో చూడవు. నీ జీవితంలో దేవుడు ఉన్నాడు, దేవుని శక్తి ఉంది అనేటువంటి దృక్పథంతో నీవు చూడడం ప్రారంభిస్తావు. దేవుని బిడ్డలారా, ద వే లుక్ అట్ ద థింగ్స్ విల్ బి చేంజ్డ్. ఒకవేళ మీ దగ్గర నేను రోజా పుష్పాన్ని ఇచ్చాను అనుకో, ఒక రోజా పుష్పాన్ని, దాన్ని చూసే విధానం చాలా వేరుగా ఉంటుంది. కొంతమంది చూసి అబ్బా ఈ తలలో పెట్టుకుంటే బాగుంటుంది ఒకరు, రెండోది దీన్ని డ్రాయింగ్ వేస్తే బాగుంటుంది రెండు, మూడోది ఇలాంటి చెట్టు ఎక్కడ నుండి తెచ్చి పెట్టుకుంటే ఒకటి. అంటే నువ్వు చూసే విధానం. ఒకవేళ పనికిమాల తలంపులు కలిగిన వ్యక్తి అయితే ఇంత మంచి రోజా చెట్టుకు ఎందుకు ఆ ముళ్ళుంది? కొంతమంది ముళ్ళును చూస్తారు తెలుసా, కలర్ను చూడరు, ఆ పుష్పాన్ని చూడరు, దాని అందాన్ని చూడరు, దాన్ని ఎలా దాని ముళ్ళును చూస్తారు. నీ చూచే విధానం మారితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. నువ్వు చూచే విధానం మారితే. అందరూ అనుకున్నారు జైలు అనేటువంటిది ఒక శిక్షా స్థలం, జైల్లో ఉండడం అనేటువంటిది ఒక దరిద్రం, జైల్లో ఉండడం అనేటువంటిది ఒక అవమానం అని అందరూ అనుకున్నారు. అక్కడ కృంగిపోతూ ఉన్నారు. అదే జైల్లోనికి పౌలు శీలలు వెళ్ళారండి. వాళ్ళు జైలు ఏ రకంగా చూశారు తెలుసా? శిక్షా స్థలంగా చూడలే. ఇక్కడ దేవుడు అద్భుతం చేస్తాడు. నీ జీవితంలో నువ్వు చూచే విధానం మారిపోతుంది, నువ్వు అనుకునే విధానం మారిపోతుంది. అందరూ దట్ ఈస్ ద పనిష్మెంట్ ఏరియా అనుకున్నారు, పౌలు శీలలు అనుకున్నారు దట్ ఈస్ ద ఏరియా వేర్ గాడ్ కెన్ డూ మిరకల్ ఫర్ అస్. దేవుని బిడ్డవైతే, పరిశుద్ధతలో ప్రభువుకు దగ్గరగా జీవించే వ్యక్తివైతే నువ్వు చూచే విధానం, నీవు ఆలోచించే విధానం చాలా మారిపోతుంది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో గొప్ప వాగ్దానాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. చాలామంది అనుకుంటారు ప్రభువా నా ఇంట్లో ఎవరున్నారు, నాకు ఎవ్వరు తోడులేరు, నన్ను బలపరచడానికి ఎవరు లేరు, నాకెవ్వరు లేరు, అందరు నాకు మోసం చేసేవాళ్ళే, అందరు నాకు విడిచిపెట్టేవాళ్ళే, అందరు నాకు అన్యాయం చేసేవాళ్ళే. ఆ వ్యక్తి యొక్క తలంపంతా ఏంటి తెలుసా? తనను ఇతరులను చూసుకుంటూ ఉంటాడు. తన దేవుడు చూసుకునే వ్యక్తి దీవించబడతాడు. ఈరోజు నువ్వు ఎవరిని చూస్తున్నావు? నాకెవ్వరు లేరు, వాళ్ళు ఉంటే బాగుండు, వాళ్ళు చేసింటే బాగుండు, వాళ్ళు ఇచ్చింటే బాగుండు, వాళ్ళు నాతో సహాయంగా ఉంటే బాగుండు. డోంట్ లుక్ ఎట్ ఎ పర్సన్. దేవుని బిడ్డవైతే నీ దృష్టి మొట్టమొదటిగా దేవుని వైపు వెళ్తుంది. అందుకే దేవుడు అంటాడు, మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. ఫస్ట్ మనం ఏం చేస్తాం తెలుసా? వి లుక్ అట్ ద రిసోర్స్. ఎక్కడి నుంచి ఎవరిస్తారు? దేవుని బిడ్డలారా, వాళ్ళని కాదు చూడాల్సిందే, వాళ్ళకి ఇచ్చిన దేవుని వైపు చూడు. అందుకే నేను ఎప్పుడు అంటాను, డోంట్ లుక్ ఎట్ ద రిసోర్స్, లుక్ ఎట్ ద సోర్స్. దేవుడు ఎవరికి ఇచ్చాడనేటువంటిది చూడకు, ఇచ్చిన దేవుని వైపు చూడు. వాళ్ళకు దేవుడు ఇచ్చాడు, వాళ్ళ దగ్గర ఉంది. కానీ నువ్వు వాళ్ళని చూసావంటే వాళ్ళు నీకు నిరాశను పుట్టిస్తారు, డిస్కరేజ్ చేస్తారు వాళ్ళు. కానీ వాళ్ళకి ఇచ్చిన దేవుని వైపు చూడు.
దేవుని బిడ్డలారా, సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంది. రమ్యమైన ఎత్తు అంటే ద వే యు లుక్ ఎట్ ద థింగ్స్ విల్ బి డిఫరెంట్. దేవుని బిడ్డలారా, ఇంతకుముందు ఒకసారి చెప్పాను, నేను చదువుకున్నటువంటి దినాల్లో అప్పుడు రాజు స్మృతివన్ అనేటువంటిది ఉంది. ఇప్పుడు దాన్ని ఎవరు పోవడంలే. అప్పుడు ఇట్స్ వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. అందరు పోయి కుటుంబాలు అక్కడ పోయి ఒక రోజంతా గడిపి వచ్చేవాళ్ళు. సో ఆ రోజు మేము కూడా అనుకున్నాం, బాగా వర్షాలు పడ్డాయి, కాలేజ్ ఏం లేదు, నా ఫ్రెండ్స్ నేను అనుకున్నాం. దేవుని వల్ల నాకు చిన్నప్పటి నుంచి దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వాళ్ళనే ఫ్రెండ్స్గా కలిగి ఉండడానికి ఇష్టపడ్డాను, వాళ్ళనే పెట్టుకొని ఉన్నాను నేను. సో ఒక 4-5 ఫ్రెండ్స్ అనుకున్నాము. ఒక దైవ సేవకుడు కూడా అన్నాడు నేను కూడా వస్తానని. సో అందరం కలిసి వెళ్ళాం. అప్పుడు మా ఫ్రెండ్షిప్కి మేము పేరు కూడా పెట్టుకున్నాం, స్నేహదళం అని. సో ఒక దళంలాగా ఉండేవాళ్ళం, అందరు కలిసి ప్రార్థన చేయడం, అందరం కలిసి ఎక్కడికైనా వెళ్ళి పరిచర్య జరిగి అలా ఉండేటువంటిది. సో ఒకరోజు అనుకున్నాం, ఈరోజు వర్షం పడింది కదా, అందరం వేడివేడిగా చికెన్ని అది చేసుకొని వెళ్ళి అక్కడ పోయి తిందాం. సరే తిన్న తర్వాత ఎదురుగా ఆ కొండ ఉంటుంది, ఆ కొండపైకి మేఘాలు దిగాయండి. అప్పుడు నాకు అనిపించింది మేఘాల్లోనికి వెళ్దాం అని మేఘాల్లోనికి వెళ్ళాను, అది మీకు చెప్పాను. కానీ నేను ఇప్పుడు చెప్పాలనుకున్నది మేఘాల గురించి కాదు. ఆ పైకి వెళ్ళిన తర్వాత రాజీవ్ స్మృతివనాన్ని, కడపను నేను చూసి ఆశ్చర్యపోయాను. ఎందుకంటే మనం ఇలా చూసామనుకోండి కొద్ది దూరం వరకే చూస్తాం. ఇప్పుడు హైట్లోంచి చూసామనుకోండి ఆ వ్యూ వేరుగా ఉంటుంది. ఆ రాజీవ్ స్మృతివనం ఎంత బాగా డిజైన్ చేశారు అనేటువంటిది పైనుంచి చూస్తే అర్థమైంది. ఎంత అద్భుతంగా డిజైన్ చేశారు దాన్ని. కింద నుంచి చేసి ఏం లేదు, దారి ఉంది, ఈ పక్క ఒకటి, ఆ పక్క రూమ్లు, ఈ పక్క రూమ్. కానీ పైనుంచి చూస్తే దెర్ ఇస్ అ స్పెషల్ వ్యూ. కడపను కూడా చూసినప్పుడు చాలా వెరైటీగా ఉంది. నాకు అనిపించింది పైనుంచి చూడడం చాలా వేరు కదా. దేవుని బిడ్డగా, దేవుని పరిశుద్ధత ఎదుగుతూ ఉంటే దేవుని బిడ్డగా నువ్వు చూచే విధానం చాలా వేరుగా ఉంటుంది. కానీ దేవుని బిడ్డ కాకుండా, పరిశుద్ధత లేకుండా, ప్రార్థన లేకుండా, బైబిల్ లేకుండా నువ్వు చూసావనుకో, ప్రతి వ్యక్తి ఒక దరిద్రం, ఒక దయ్యం, ఒక భూతం లాగానే కనపడతాడు. ఎందుకు మన జీవితాల్లో తప్పుడు అభిప్రాయాలు వస్తాయంటే ద వే వి లుక్ అట్ ద థింగ్స్. రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడేటువంటి వ్యక్తి రోజా పుష్పములో ఉన్న ముళ్ళును చూడడు, రోజా పుష్పములో ఉన్న బ్లెస్సింగ్స్ను చూస్తాడు. ఈరోజు నువ్వు ఏం చూస్తున్నావు? ఇఫ్ యువర్ లుక్స్ ఆర్ డిఫరెంట్, యు ఆర్ నాట్ ఇన్ అ రైట్ పొజిషన్. 3వ భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. 48వ కీర్తన 2వ వచనం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సంతోషకరముగానున్నది. సర్వభూమికి సంతోషకరముగా ఉన్నదంట. రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడిన సియోను సర్వభూమికి దాన్ని చూస్తే సంతోషం అవుతుందంట. అరే ఎందుకు సంతోషం అవుతుంది? ఒక వ్యక్తి ఆత్మీయంగా దేవుని బిడ్డగా, పరిశుద్ధుడిగా తాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉండగా, తాను ఉన్నతమైన స్థితిలోనికి వచ్చిన తర్వాత, అతడు చూచే విధానం మారిపోయిన తర్వాత బైబిల్లో వ్రాయబడింది, అతడు అనేకులకు సంతోషకరంగా ఉంటాడంట. సర్వభూమికి సంతోషకరంగా ఉంటాడు. నీవు దేవునిలో ఎదిగే వ్యక్తివైతే నీ ద్వారా ఇతరులకు సంతోషం. ఇప్పుడు నేను నిలబడుకున్నాను, ఎవరిని లేపుతానండి? పడిపోయిన వ్యక్తిని నేను లేపుతా. నేను కూడా పడిపోయిన వ్యక్తిని అయితే నేను లేపడం అనేటువంటిది ఇంపాసిబుల్. లాగుతా, పడిపోయిన వ్యక్తి లాగుతాడు తప్ప లేవనెత్తలేడు. నిలబడిన వ్యక్తి ఈజీగా లేవనెత్తుతాడు. నీవు పడిపోయిన వ్యక్తివైతే, నీవు పడిపోయిన స్థలంలో ఉన్నటువంటి వ్యక్తివైతే ఎవరో నువ్వు లేపాలని ఎదురు చూస్తావు. నువ్వు ఆత్మీయంగా, పరిశుద్ధతలో, ప్రార్థనలో, వాక్యంలో నిలబడే వ్యక్తివైతే ఎవరు పడిపోయినా వారిని లేపడానికి సిద్ధంగా ఉంటావు. హల్లెలూయా. అందుకే నేను అంటాను, నువ్వు దేవుని బిడ్డవైతే ఎవరైనా ఇంట్లో వ్యాధితో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళతో మాట్లాడు, వారి కోసం ప్రార్థన చేయి. ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిసిందా, వాళ్ళు కష్టంలో ఉన్న వాళ్ళకి ఎందుకు కష్టాలు వచ్చాయో, వాళ్ళు ఏం పాడు పని చేశారో, ఏం పావ పని చేశారో, ఏ శాపం చేశారో, మోసం చేసింటారండి అందుకే వచ్చి అని అన్నావు. నీవు పడిపోయిన స్థలంలో ఉన్నటువంటి వ్యక్తిని, నిలబడే వ్యక్తివైతే నువ్వు లేపుతావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ జీవితంలో ఇతరులను లేపే వ్యక్తిగా నువ్వు ఉండాలి, పడగొట్టే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. పడగొట్టే వ్యక్తిగా, నిలబడిన వ్యక్తి పడగొట్టనైనా పడగొడతాడు, లేవనెత్తనైనా లేవనెత్తాడు. రెండు చేస్తాడు. నిలబడిన వ్యక్తి ఇంకొక వ్యక్తిని పడగొడతాడండి, లేదా నిలబడిన వ్యక్తి పడిపోయిన వ్యక్తిని లేపుతాడు. ఎవరికి సంతోషం తెలుసా? పడగొట్టినటువంటి వ్యక్తి తిట్టుకుంటాడండి, లేపిన వ్యక్తి థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తాడు. ఈరోజు నువ్వు లేపే వ్యక్తిగా ఉన్నావా, పడద్రోసే వ్యక్తిగా ఉన్నావా? ఎత్తుగా, రమ్యమైన ఎత్తుగా ఉంచబడినటువంటి ఈ సియోను సర్వభూమికి సంతోషకరముగా ఉంది. ఎందుకు తెలుసా? దట్ హైట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్.
దేవుని బిడ్డలారా, మనకంటే చిరపుంజిలో హెవీ డౌన్ఫాల్ ఉంటుంది. వర్షము చాలా ఎక్కువ పడుతుంది. హయ్యెస్ట్ రైన్ఫాల్ ఉండేది చిరపుంజి. ఈ నార్త్ ఈస్ట్లో ఉంటుంది ఆ ప్లేస్. ఎందుకు తెలుసా? ఎందుకు అక్కడ హెవీ రైన్ ఉంటుందంటే ఎక్కువ పర్వతాలు ఉంటాయి అక్కడ, హైట్కి వెళ్ళిన పర్వతాలు. ఈ పర్వతాల పైకి మేఘాలు వచ్చినప్పుడు చల్ల గాలికి ఆ మేఘాలను అవి ఘనీభవిస్తే వర్షం పడుతుంది, త్వరగా వర్షం పడుతుంది. హైట్గా ఉండేవారి ద్వారా సర్వభూమికి సంతోషకరం. నీవు ఆత్మీయంగా వృద్ధి చెందుతూ ఉండగా నీ ఇంటి ప్రక్కన ఉండేవారికి నువ్వు సంతోషాన్ని ఇస్తావు. నీ ఇంట్లో ఉండేవారు తిట్టుకోరు నిన్ను గురించి. పరిచర్యకు వచ్చేవారు ఏం మనిషిరా ఈమె అనరు. యూ విల్ బి ఎ బ్లెస్సింగ్. నీతో మాట్లాడడానికి, నీ దగ్గర రావడానికి, నీతో సహవాసం చేయడానికి ఇష్టపడతారు. బికాస్ యు ఆర్ ద పర్సన్ హూ లిఫ్ట్స్ ద పీపుల్. ప్రజలను లేవనెత్తే వ్యక్తివి నువ్వు. చనిపోయినటువంటి స్థితిలో పడిపోయిన వ్యక్తి ఎవ్వరిని లేవనెత్తడు, బాధకు గురి చేస్తాడు. ఎత్తులో నిలబడిన వ్యక్తి, డాక్టర్ కూడా మంచం మీద పడిపోయింటే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తావా? వెళ్ళవు. ఎవరి దగ్గరికి వెళ్తావు? హెల్తీగా ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్తావు. నువ్వు సియోనులో రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడితే నీవు అనేకులకు దీవెనకరంగా మారుతావు. దేవుని బిడ్డలారా, ఒకానొక సందర్భంలో ఒక సహోదరికి ఒక విచిత్రమైన వ్యాధి వచ్చింది. ఆమె వ్యాధితో చేతులు పనిచేయవు, నడుము పనిచేయదు, కాళ్ళు పనిచేయదు. అంటే ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా పనిచేయదు, ఏం పనిచేయదు. అంతవరకు బాగుండేది. ఒక పెక్యులర్ డిసీజ్ ఆమెకు వచ్చింది. ఆమె క్రమంగా చర్చికి వెళ్తుందండి. ఆమె క్రమంగా చర్చికి వెళ్తుంది. వెళ్ళి దేవుని వాక్యం వింటుంటే ఒకానొక రోజు ఇలాంటి సందేశం వినింది. నువ్వు ఇతరులకు దీవెనకరంగా, ప్రోత్సాహకరంగా, ఆశీర్వాదకరంగా ఉండు అనే సందేశాన్ని వినింది. విన్న తర్వాత ఆమె ఇంటికి వెళ్ళి ఆలోచన చేసిందంట, ఏ రకంగా నేను దీవెనకరంగా ఉండాలి? నాకు చేతులు లేవు, నాకు కాళ్ళు లేవు, ఎవరి దగ్గరికైనా వెళ్ళాలి అంటే ఏం చేయాలి నేను? వాట్ కెన్ ఐ డూ? ఏం చేయలేను కదా అనేటువంటి నిరాశతో, దేవా నన్ను వాడుకో. ప్రతిరోజు ప్రార్థన చేసేదంట, నన్ను వాడుకో. సండే స్కూల్లో ఎవరు వాడుకుంటారు? ఎవరైనా యాక్షన్ చేసి. ఈమెకు చేతులు లేవు, కాళ్ళు లేవు, నడుము లేదు. ఆమె ఎక్కడికి బయటకు అడుగు పెట్టాలన్నా ఒక ఇద్దరు ఆమెకు సపోర్ట్గా ఉండాలి. ప్రభా నాకు ఈ పరిస్థితి వచ్చింది, కానీ నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి. ఒకరోజు ప్రార్థన చేసుకుంటూ న్యూస్ పేపర్ తీసి చదివిందంట. చదివితే అక్కడ ఒక అడ్వర్టైజ్మెంట్ చూసిందంట. చూసిన తర్వాత ఈమెకు అనిపించింది, అరే ఎవరు అడ్వర్టైజ్మెంట్ వేశారు ఏంటి, మా షాప్లో ఇంత పర్సంటేజ్, తర్వాత ఈ ఆఫర్లు ఉన్నాయి. అప్పుడు దేవుడు ఆమెకు ఒక ఆలోచన ఇచ్చాడంట. ఏంటి ఆలోచన తెలుసా? నేను కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ వేస్తా. ఏంటి అడ్వర్టైజ్మెంట్ అంటే, ఎవరైనా ఒంటరిగా ఉన్నారా? ఎవరైనా దేవుని పాట వినాలని ఆశపడుతున్నారా? ఎవరైనా దేవుని మాటలు వినాలని ఆశపడుతున్నారా? యూ కెన్ కాల్ మీ. 2 రకాలైన ఫోన్స్ ఉంటాయండి. ఒకటి, మనం ఫోన్ చేస్తే మనకు ఛార్జ్ పడుతుంది. ఆమె చేసింది ఏంటి తెలుసా? ఎవరు ఫోన్ చేసినా తనకు ఛార్జ్ పడుతుంది, వాళ్ళకి ఫ్రీగా ఉంటుంది. అలాంటి సిస్టమ్ పెట్టుకొని చిన్న అడ్వర్టైజ్మెంట్ వేసిందంట. ఒకరోజు పేపర్లో వేస్తే ఒకరు ఫోన్ చేయలేదంట. 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, ఒక నెల రోజులు రోజు పబ్లిసిటీ, రోజు యాడ్ వస్తుంది, ఎవ్వరు ఫోన్ చేయరు. అంటే ఇట్స్ అ టోల్ ఫ్రీ నంబర్. అంటే వాళ్ళకి ఫోన్ చేసే వాళ్ళకి ఎవరికి డబ్బు పడదు, కానీ ఈమె రోజు అడ్వర్టైజ్ చేసేది. వన్ ఫైన్ డే, కొన్ని నెలల తర్వాత ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటి తెలుసా? నేను నా ఎదుట ఇదిగో విషయాన్ని పెట్టుకున్నా, పాయిజన్ పెట్టుకున్నా, చనిపోబోతున్నా. ఎందుకో చనిపోయే సమయంలో అలా నేను చూస్తే ఒక యాడ్ ఉంది పేపర్లో. దాంట్లో మీరు రాశారు కదా, లోన్లీగా ఉన్నారా, బాధలో ఉన్నారా అని రాశారు. కాబట్టి అందుకే మీకు ఫోన్ చేశాను. ఏం చేస్తారు మీరు అని అడిగారంట ఆ పక్కన ఉన్న వ్యక్తి. అప్పుడు ఏమనిందంట, మై సన్ ఐ వాంట్ టు హెల్ప్ యూ. నా కుమారుడా నీకు నేను సహాయం చేస్తా. ఏ రకంగా? నేను ఒక మంచి పాట పాడతా, విను. ఆ తర్వాత 2 మంచి మాటలు చెప్తాను, అది విను, చాలంతే. ఆయన అనుకున్నంటే ఎవర్రా ఈమె, సరే పాడు అన్నాడంట. ఒక పాట పాడిందంటండి. ఒక పాట పాడితే ఆ పక్క నుంచి ఫోన్లో ఒక శబ్దం వస్తుందంట. ఏంటి ఆ శబ్దం అని వింటే ఎక్కిళ్ళు పెట్టిన శబ్దం. అంటే ఈమె పాట పాడుతుండగా దేవుని ఆత్మ అతని పైన పనిచేశాడు. ఆ ఆత్మ అతని హృదయాన్ని ఒప్పింపజేస్తున్నాడంట. ఈమె పాట పాడుతుంది అంతే. ఆ వ్యక్తి ఏడుస్తున్నాడు. ఆ తర్వాత వాక్యం చదువుతూ ఉంటే ఆయన అన్నట్టు, ఎస్ ఇట్ ఈస్ ఫర్ మీ. నా గురించే నువ్వు చెప్తున్నావు, నా గురించే నువ్వు మాట్లాడుతున్నావు. ఎక్కడుంది మాటలు, ఎక్కడుంది? బైబిల్లో ఉన్నాయి. ఎవరు? బైబిల్ ఏంటి? మెల్లిగా దేవుని గురించి చెప్పింది. ఆ వ్యక్తి మొదటి వ్యక్తి అంట.
ఆ తర్వాత కొన్ని వేల మందిని ఆమె ప్రభు దగ్గరికి నడిపించింది. కొన్ని వేల మంది నడిపించింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వేమంటావు? నాకేం ఫెసిలిటీస్ లేవు, నాకు ఎవరు ఉన్నారు, నేనేం చేయగలను? బట్ యూ డోంట్ హ్యావ్ ద హార్ట్ టు హెల్ప్ ద పీపుల్. ప్రజలకు సహాయం చేయాలన్న హృదయం నీకుండి ప్రార్థన చేస్తే గాడ్ విల్ యూజ్ యూ. దేవుని బిడ్డలారా, రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడేటువంటి వ్యక్తి ఇతరులకు సహాయం చేస్తాడు, ఇతరులను ప్రోత్సహిస్తాడు, ఇతరులను బలపరుస్తాడు, ఇతరుల జీవితాలు నిలబెడతాడు. ఈరోజు రమ్యమైన ఎత్తుగల చోట ఉన్నావా, లేకపోతే పడిపోయిన స్థితిలో ఎఫెసీ 2:1 లాగా ఉన్నావా? నీకే తెలుసు. ఆర్ యు ఎన్ ఎంకరేజర్, ఆర్ యు ఎ లిఫ్టర్, ఆర్ యు ఎ పుషర్? నువ్వు పడద్రోసే వ్యక్తిగా ఉన్నావా? ఏ రకంగా ఉన్నావు నీకు తెలుసు. ఒక మంచిని ప్రోత్సహించడానికి నువ్వు ఎంతగా పనిచేస్తున్నావు. రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడ్డం అంటే అది. సియోను బిడ్డగా ప్రత్యేకం. నెంబర్ 1. నెంబర్ 2, నీవు చూచే విధానం, నువ్వు అర్థం చేసుకునే విధానం, నువ్వు హ్యాండిల్ చేసే విధానం వేరుగా ఉంటుంది. నెంబర్ 3, నీ జీవితంలో నీవు నిలబడతావు, పడిపోయిన ప్రతి ఒక్కరిని లేపుతావు, పడిపోయిన ప్రతి ఒక్కరిని నువ్వు లేపగలవు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, రమ్యమైన ఎత్తుగల సియోనులో ఉన్నావా, లేకపోతే ఎక్కడున్నావు? ఏ స్థితిలో ఉన్నావు? ఎత్తు స్థితిలో ఉన్నావా, పడిపోయిన స్థితిలో, తక్కువ స్థితిలో ఉన్నావా? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ. దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడి కోరిక ఏంటి తెలుసా? ఘనమైన కార్యాలు నీ జీవితంలో జరిగించాలి. 2 ఖచ్చితం నీ జీవితంలో ఉండాలి. నువ్వు ఆత్మీయంగా, పరిశుద్ధతలో, వాక్యంలో, ప్రార్థనలో ఎదగడం ప్రారంభించు. ఉన్నతమైన స్థితిలోనికి రా, ఉన్నతమైన స్థితిలోనికి రా. నీవు అప్పుడు చూచే విధానం, నువ్వు అర్థం చేసుకునే విధానం, నువ్వు హ్యాండిల్ చేసే విధానం మారిపోతుంది. నీ ద్వారా అనేకులు దీవించబడతారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, జీవితంలో వేదన, నీ జీవితంలో ఒంటరితనం, నీ జీవితంలో లాట్ ఆఫ్ ప్రెషర్ యు ఆర్ ఫేసింగ్, అనేకమైన ఒత్తిడి గుండా వెళ్తున్నావు, ఒత్తిడి గుండా వెళ్తున్నావు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, రమ్యమైన ఎత్తుగల చోట ఉన్నావా, పాపములో పడిపోయిన స్థితిలో ఉన్నావా? నీ జీవితంలో పాపాన్ని, పాప సంబంధమైన స్థితిగతులను కోరుకునే వ్యక్తివైతే పడిపోయిన స్థితిలో ఉంటావు. నువ్వు చూచేది తప్పుగా ఉంటుంది, నువ్వు ఆలోచించేది తప్పుగా ఉంటుంది, నువ్వు చేసేది తప్పుగా ఉంటుంది. కానీ రమ్యమైన ఎత్తుగల చోటలో ఉంటే ద వే యు లుక్ ఎట్ ద థింగ్స్ విల్ బి డిఫరెంట్. ఈరోజు దేవుడు మాట్లాడుండగా, ఆత్మీయంగా పడిపోయావా? నువ్వు ఉద్యోగం చేస్తుండవచ్చు, సంపాదిస్తుండవచ్చు, కానీ ఎందుకో పడిపోయిన అనుభవం, లోపల ఏదో ఒక లోన్లీనెస్ నీ జీవితంలో ఉంది. దేవుడు అడుగుతున్నాడు, నీ పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించగలగాలి. అది దేవుడు కోరుతున్నాడు. దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకుందాం. ప్రభా, నేను పాపిని, నన్ను పరిశుద్ధపరచు, నా జీవితంలో నేను పడిపోతున్నాను, నీ దగ్గర నిలబడలేని స్థితిలో ఉన్నాను ప్రభా, పడిపోయిన స్థితిలో ఉన్నాను, శారీరకంగా నిలబడుతున్నాను కానీ ఆత్మీయంగా పడిపోయి ఉన్నాను ప్రభా, నా బలహీనతలలో నుంచి నన్ను విడిపించు, నా యొక్క పడిపోయే స్థితిగతుల్లోంచి నన్ను విడిపించు. అందరం ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. నీవు రమ్యమైన ఎత్తుగల చోటలో ఉంచబడితేనే సియోను నివాసివి నువ్వు. లేదా నువ్వు పడిపోయిన స్థితిలో ఉన్నట్లయితే సియోను నివాసి కాదు, దేవుని బిడ్డవు కాదు, దేవుని యొక్క వాగ్దానాలు కూడా నీకు చెందవు. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, పడిపోయిన స్థితిలో ఉంచబడడం దేవుని చిత్తము కాదు, అక్కడే ఉండడం దేవుని చిత్తం కాదు. దేవా, నన్ను క్షమించు, నా జీవితంలో మీ కార్యాలు జరిగించు. పడిపోయిన వ్యక్తిగా ఉన్నావా? ప్రార్థన, వాక్యం, పరిశుద్ధత, ప్రభువుకి ఇష్టమైన జీవితం లేకుండా ఏదో చర్చికొచ్చి వెళ్ళిపోయేటువంటి భక్తి జీవితం మాత్రమేనా? అది కాదు దేవుడు కోరేది. రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడే పరిశుద్ధత, ప్రత్యేకించబడిన నీ దేవుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. పాపులతో కలిసిపోతున్నావా? పాపంతో కలిసిపోతున్నట్లయితే దేవా, నన్ను దర్శించు అని ప్రభు దగ్గర ప్రార్థన చేయి. హల్లెలూయా. గొప్ప దేవా మీకు వందనాలు, శక్తి కలిగిన దేవా నీకు వందనాలు. యేసయ్యా, నేను పాపముతో కలవకుండా ప్రత్యేకంగా జీవించాలి. యేసయ్యా, నేను పాపముతో, లోకముతో కలవకుండా ప్రత్యేకంగా జీవించాలి. యేసయ్యా, నేను పరిస్థితులను, వ్యక్తులను చూచే విధానం మార్చబడాలి. వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా నేను చూడ్డానికి సహాయం చేయండి. నేను అర్థం చేసుకునే విధానం, నేను చూచే విధానం మారాలి. యేసయ్యా, నేను పడద్రోసే వ్యక్తిగా గాక, నేను పడద్రోసే వ్యక్తిగా కాక, అందరం చెప్తాం, నేను పడద్రోసే వ్యక్తిగా కాక నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి, నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి. నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో ప్రభా, నన్ను వాడుకో. నేను కూడా రమ్యమైన ఎత్తుగల చోట నివసించే వ్యక్తిగా
మార్చుమని యేసు నామమందు అడుగుచున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవా, ఈరోజు మీరు మాతో మాట్లాడిన నీ మాటను బట్టి వందనాలు. సియోను వాసులమైతే రమ్యమైన ఎత్తుగల చోట మేము ఉంచబడతామని మీరు సెలవిచ్చారు. మాతో మీరు మాట్లాడిన 3 విషయాల్లో మేము ఎక్కడ తప్పు చేసి ఉన్నా, మీరు మాట్లాడిన విషయాల్లో మా జీవితాల్లో ఎక్కడ తప్పు ఉన్నా సరి చేసుకొందుముగాక, లోబడుదుముగాక, విధేయత చూపుదుముగాక. భక్తి జీవితాన్ని బయట కనబడే జీవితం కాదు నాయన, మీరు కోరుకునే భక్తి జీవితాన్ని మేము చేయుదుముగాక. నాయనా, మీరే మమ్మల్ని దర్శించండి, మా జీవితాల్లో మీ కార్యాలు జరిగించండి. అపవాది శక్తులను, అంధకార శక్తులను యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు బంధిస్తూ ఉంటున్నాను. దైవిక కార్యములన్నీ జరుగునుగాక. మాకు వ్యతిరేకంగా సాతాను రూపొందించిన ఏ ఆయుధము ఎట్టి పరిస్థితుల్లో వర్ధిల్లకుండా పోవునుగాక. We bind all the works of the Satan right now in the name of Jesus. దేవా, కుటుంబంలో ఆరోగ్యపరంగా, పిల్లలలో ఎక్కడ ఏ రకంగా సాతాను శక్తులు పనిచేస్తున్నా వాటన్నిటిని యేసు నామమందు బంధిస్తూ ఉంటున్నాను. యేసు నామమందు అపవాది క్రియలు లయమగునుగాక, అపవాది ప్రభావము తొలగిపోవునుగాక, అపవాది కార్యములను యేసు నామమందు ఇప్పుడే వాటి ప్రభావం నిర్వీర్యమగునుగాక. మీకే స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరము మార్పు చెంది వెళ్ళుదుముగాక. మా జీవితాలు మార్చబడినట్లుగా కృప చూపుమని యేసయ్య పరిశుద్ధ నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, 2వ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, 3వ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి 2వ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.